నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎప్పుడూ వాడి వేడిగానే ఉంటాయి. చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ అంటే అది ఇలాంటి ప్రెస్ మీట్ కాదు. దగ్గర 2 గంటల 43 నిమిషాల ప్రెస్ మీట్ అది. చాలా విషయాలు ఇందులో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ గురించి, పరకామణి విషయం గురించి ఆయన స్టైల్లో మాట్లాడారు. ఇక పనిగా చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను, లోకేష్ను జైల్లో పెట్టాలన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలకు కూటమి నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. అసలు జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందా? ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు అమాయకులా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ నేత ఎలం మోహన్ రెడ్డి గారు, మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. బండారు వంశీకృష్ణ గారు కూడా జాయిన్ అవుతారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, మీకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఏం సార్ ఆ ప్రెస్ మీట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు 3 గంటలు మాట్లాడటం ఏంటి? గత 5 సంవత్సరాల్లో అసలు ఒక్క ప్రశ్న కూడా ఎదుర్కోలేదు, ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఏకంగా 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టారు. 10 నిమిషాలు, 7 నిమిషాలు తక్కువ ఏంటంటారు? అసలు అనేక విషయాలు మాట్లాడారు. ఇన్ని గంటల ప్రెస్ మీట్లో ఆయన తేల్చింది అంటే మీకు కూడా తెలుసు. నిజంగానే పవన్ని, బాబుని, లోకేష్ని జైల్లో పెట్టాలంటారా? లక్ష్మణ గారు, మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏ ఒక్కటన్నా లేని సమస్యను ఎత్తి చూపినారా? ఉన్న సమస్యలను మాత్రమే చూపినారా? మీరు అంటుంటారు కదా పదే అసెంబ్లీకి రమ్మని. ఎక్కడ వేరే సమస్య గురించే కదా మాట్లాడాల్సింది. అదే సమస్యను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేసినాడు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజలకు తెలియజేసేట్టుగా మాట్లాడినాడు. దాన్ని మనం తప్పులు పట్టాల్సినంత అవసరం లేదు కదా. దాన్ని తప్పులు పట్టే సబ్జెక్ట్ కాదు కదా. అది వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వం మనం సక్రమంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి, ఆ ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా సూచించాల్సిన బాధ్యత ఈయనకు ఉంది కాబట్టి ఆయన చెప్పినాడు. వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, వాటన్నిటిని గురించి కూడా వాటిలో వివరిస్తూ రావడం జరిగింది. మీరు ఈ విధమైనటువంటి అన్యాయంగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకుపోయి మీరు అరెస్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఏదో 420 అంట, మేమేదో పనికి మాలను అంట అని మీరు అనుకుంటూ పోతున్నారు. ఇన్ని మాటలు చెప్పినటువంటి మీరు, ఇన్ని మోసాలు చేసినటువంటి మీరు, ఇన్ని హామీలు ఇచ్చి నెరవేర్చినటువంటి మీరు మోసం చేసినట్టు అవుతుందా? 420 అవుతుందా? మేము 420 అవుతుందా? ఈ విధంగా మా వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మీ క్యాండిడేట్ పక్క దొరికితే దొరికిన వాళ్ళని వదిలిపెడతారు, దొరకని సంబంధం లేని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. ఈ విధమైనటువంటి దారుణమైనటువంటి, దౌర్జన్యమైనటువంటి పరిపాలన సాగిస్తున్నటువంటి మిమ్మల్ని అరెస్ట్ చేసే తప్పేముంది? ముందు మిమ్మల్ని అరెస్ట్ చేయాలా? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేసినారు కాబట్టి దాని కింద మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. కానీ ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మీరు ముందుకు వచ్చి మీరు చెప్పినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేని పరిస్థితిలో ఇది జనానికి ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి, వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అడ్డుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులను ఏదో విధంగా నోరు ఎత్తకుండా చేయాలి. వాళ్ళు పార్టీలో ఎవరెవరు ఉన్నారో ఆ యాక్టివ్గా ఉన్నటువంటి లిస్ట్ అంతా తీసుకోవాలి. వారిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటా వచ్చే జనం ఆలోచనను పక్కకు మళ్లించవచ్చు. మనం చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకున్నాం కదా. నెరవేర్చలేనటువంటి హామీలను ప్రజలు ఆలోచించకుండా ఉండాలంటే ఏం చేయాలో ముందు పార్టీకి సంబంధించిన, వ్యతిరేక పార్టీకి సంబంధించిన ఎత్తి చూపిస్తున్నటువంటి వ్యక్తులను లోపల పెడితే ఈ ఆలోచన మర్చిపోతారనే ఆ ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పడం జరిగింది తప్ప ఆయన లేని ఏం చెప్పలేదు. సంబంధం లేనిది మాట్లాడలేదు. రాష్ట్రానికి సంబంధం లేనట్టు మాట్లాడలేదు. రాష్ట్రానికి సంబంధించినట్టుగా మాట్లాడినారు. ఇన్ని మాట్లాడినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా వివరణ ఇవ్వాలి, లేదా దాని తప్పులు సరిదిద్దుకోవాలి అనే ఆలోచన అధికార పార్టీకి ఉండాల్సింది పోయి ఆయన మీద ప్రతిదాడి చేయడానికి వీళ్ళు రెడీగా చేసుకొని తెల్లవారి నుండి పొద్దుకినాక అనంతపురం నుండి దాదాపు శ్రీకాకుళం వరకు లీడర్లు వరుస పెట్టి విమర్శలు చేయడానికి ఇంకొకటి పరకామణిలో ఆయన కేసులో ఆయన చాలా చిన్నదిగా అది ఆయన దొంగిలిచ్చింది చాలా తక్కువ $. తిప్పి కొడితే 70,000 ఉండవయ్యి. మరి ఇంత పెద్ద లక్షల్లో ఆయన దగ్గర నుంచి వసూలు చేయడం ఏంటి, ఆయన శిక్షార్హులు చేయడం ఏంటి అని మాట్లాడారు. ఇది చిన్నదైనా పెద్దదైనా దొంగతనం కాదంటారా? ఇప్పుడు
నేను ఒక్కసారి నేను కానీ మీరు కానీ అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటికప్పుడే వచ్చి ఉంటే ఆ అధికారంలో మనం ఉన్నప్పుడు మన కింద పనిచేసేవాడు అప్పటికప్పుడే చేరినోడైతే వాడు చేసిన తప్పును ఏదన్నా సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పుడు అయినచ్చు. ఎందుకంటే నేను పరిపాలించేటప్పుడు నా కింద వీడు తప్పు చేసిన నేను సరిదిద్దడం ఏందనేది అనేదానికి ఓకే మీరు చెప్పినట్టు అర్థం ఉంది. గత 20-30 సంవత్సరాలుగా తన డ్యూటీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. 20-30 సంవత్సరాల అధికారంలో రాష్ట్రంలో 15 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి దోపిడీలను కూడా మీరు పట్టించుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇక్కడ సమస్య ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిలో సమస్య అది కాదు. ఇప్పుడు మాట్లాడిన విధానం గురించి అడుగుతున్నాను నేను. ఎస్, దొంగ అతను ఎప్పటి నుంచి ఉన్నాడు, దొంగ దొరికాడు, ఓకే, అది మీ హయాంలో ఏదో జరిగింది, ఓకే, నేను దాని గురించి మాట్లాడతలా. ఇప్పుడు ఆయన అదే సార్ నేను అనేది, దొంగ దొరికింది నేను అనేది. అయితే నేనేమంటానంటే జరిగింది ఆయన దొంగిలిచ్చింది ఏదో తక్కువ డాలర్లు, దానికి ఇంత రాద్ధాంతంగా ఆయన దగ్గర నుంచి ఇంత కట్టిస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారు? అది నేను అడిగాను. ఇంత కట్టిస్తారా కాదు ఆయన అండేది, అంతకన్నా ఎక్కువ కట్టిస్తారా కాదు, కట్టించినాము అంటే ఆయన చేసింది తక్కువ దొంగతనం అయితే ఎక్కువ ఆయన ఆస్తులన్నీ మనం టీటీడీకి కట్టించినాం ఒకటి. రెండోది అది చాలా పవిత్రమైనటువంటి ప్రాంతం. టీటీడీ అంటే దేశం కాదు ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక కేంద్రం లాంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి సమస్య ఏ చిన్నదాన్ని కూడా దాని భూతత్వంలో చూసే పరిస్థితి దేశం యావత్తు ఉంటుంది. కాబట్టి అలాంటి చోట దాన్ని చెడ్డగా చూపించేదానికన్నా దాన్ని సద్దం చేసి దాన్ని బయటపడకుండా అక్కడ జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేస్తూ అతన్ని బయటికి పంపించే కార్యక్రమం చేయాలనే ఆలోచనలో భాగంగా చేసింది తప్ప అదే టీటీడీ వాళ్ళు రాజీ చేసిన ద్వారా మేమేదో లబ్ధి పొందినామని లేక మేమేదో తప్పు చేయించి మేమే దాన్ని రాజీ చేసినామనే విధంగా వీళ్ళు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే వేరే సబ్జెక్ట్ మీద ఎంత లాగినా బాగానే ఉంటుంది, తప్పులే, ఎంతనా లాగచ్చు వేరే సబ్జెక్ట్ అయితే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని వీలున్నంత వరకు ఎంత అవకాశం దొరికితే అంత దాన్ని తగ్గించేదానికి ప్రయత్నం చేసి అక్కడ జరిగినటువంటి నష్టాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నం చేయడం మంచిదనే ఆలోచనలో భాగంగా చేస్తే వీళ్ళు దాన్ని అదే పనిగా ఎత్తెత్తి చూపించాలనే ఉద్దేశంలో భాగంగా చూపుకుంటూ పోతున్నారు. ఆ చూపించే కార్యక్రమాన్ని మేము చేయాలనుకుంటే మేము అతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇతను పాలనలో కూడా ఈ రాష్ట్రంలో ఈ టీటీడీలో ఉద్యోగంగా ఉన్నాడు. ఇతన్ని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇచ్చినాడు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించినారని మేము చెప్పి దాన్ని అల్లరి చేసి హంగామా చేసి చేయొచ్చబ్బా. చేయడం ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి పవిత్రమైనటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని అల్లరి చేయకూడదు అనే ఉద్దేశంలో భాగంగా మనం చేస్తే దాన్ని పట్టుకొని రకరకాలుగా చిలవలు పొలవలు చేసి దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు, జగన్మోహన్ రెడ్డి దాని ఇంకా లోటస్ పాండ్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాలి, కొట్టాలి, అదేవిధంగా నారా లోకేష్ ని పవన్ ని జైల్లో పెట్టాలంటాను ఎలా చూడాలంటారు? అవునబ్బా, వీడు తప్పు చేసినప్పుడు ఎవరినైనా తప్పులు చేసినప్పుడు ఇప్పుడు జోగి రమేష్ గారు ఉన్నారు. జోగి రమేష్ గారి కన్నా ముందు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బీఫారం తీసుకొని పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి అక్కడ దొరికిన తర్వాత అతన్ని తప్పించి వాళ్ళ బామాడిని తప్పించి సంబంధం లేని జోగి రమేష్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టి అన్న తమ్ముని లోపల పెట్టించి మరి అక్కడ దొరికినటువంటి వ్యక్తిని తప్పించినప్పుడు నువ్వు కూడా తప్పు చేసినట్టు కదా. నువ్వు ఓటుకు నోటు కేసులో ఆడ దొరికి వచ్చినప్పుడు అది కూడా తప్పే కదా. అలాంటి తప్పులని మీరు చేసినప్పుడు మీరేమో తప్పించుకొని పోవాలనుకుంటారు అధికారం ఉందని. మేము సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి మమ్మల్ని జైల్లో పెట్టించారు. మీరు ఆ రోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు మీరు ఈ విధంగా చేస్తున్నారు కక్ష. మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎందుకు జైల్లో పెట్టాలంటారు? ఆయన ఏమన్నా ఫ్రాడ్ చేశారా? కాదండి, ఆయన ఏమన్నా ఆస్తులు దోచుకున్నారా, లేదంటే ఎవరినైనా ఫ్రాడ్ చేశారా, ఆయన ఏమన్నా కేసుల్లో ఇరుక్కున్నారా? ఆయన ఎందుకు జైల్లో పెట్టాలి? ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రజలను నమ్మించి ఓటు వేయించుకున్నప్పుడు ఓటు వేయించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ చేసినటువంటి హామీలు నెరవేరినప్పుడు మోసం చేసినట్ట కాదా? ప్రజలకు మనం పరిపాలన చేయడానికి వచ్చినాం, ఇక్కడ ప్రజలతో వ్యాపారం చేసుకోవడానికి కాదు వచ్చింది. పరిపాలన చేయాలని వచ్చినప్పుడు పరిపాలన చేయాలనే ఉద్దేశంలో భాగంగా వేదికలెక్కి మనం అందరం ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రత్యేక హోదా తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఆయన తీసుకురాలేకపోయారు, జైల్లో పెట్టమంటారు ఆయన్ని. మళ్ళీ
ఆ 32 కేసులు కాకుండా ఎక్కడికక్కడ అదే వినండి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మెజారిటీ చూసిన తర్వాత కారణాలు చెప్పొద్దు సార్, మరి హామీ చేయలేకపోయారు కదా, వీళ్ళు కూడా కారణాలు చెప్తారు. చెప్తాను వినాలా. ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట మీరు వినాలా. చెప్పండి. ఈ తప్పు నేను చేసినాను అనుకో, ఆ తప్పు నా తప్పు ఇది నీ ఎత్తి చూపించినాను అనుకో, అప్పుడు మీరు ఎక్స్క్యూజ్ చేయాలా. మీరు ఇన్ని తప్పులు చేసుకోవడం ఒక్కటి కూడా తప్పు చేయలేదు. ఆ సత్య హరిశ్చంద్రులు అని మీ అంతటి మీరే ముద్ర వేసుకొని బ్రాండ్ వేసుకొని ఎగురుతో పోయినప్పుడు మిమ్మల్ని మీరు హరిశ్చంద్రులు అనాలా. సుగాలిపీతి ఏ ఇయర్లో చనిపోయింది, ఎప్పుడు తీసుకుపోయినారు, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు న్యాయం చేస్తామన్నారు. 30,000 మంది మహిళలు కనుమరుగైపోయినారని చెప్పి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేసినప్పుడు అది ఆ 30,000 మంది మహిళలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. మరి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యత తప్పినప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు కదండి, ఆయన దగ్గర నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పారు. ఒకటి మోహన్ రెడ్డి గారు మీరు కలగాపంలో కలిపి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది ట్రాఫిక్కి గురయ్యారు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నా దగ్గర ఇలా తెలిసింది అని చెప్పారు. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు, ఆయన శాఖలకు సంబంధించినవి ఆయన మీరు గట్టిగా ప్రశ్నించాలి, లేకపోతే అవకతవకలు జరిగితే ఆయన ఉన్న డబ్బులు తింటే జైల్లో పెట్టాలి. ఇక ఇచ్చిన హామీ నెరవేర్చడంలో లేట్ అయితే జైల్లో పెట్టాల్సింటే మీ వైసీపీ అధికారంలో ఎన్నో ప్రామిసులు చేసింది, మరి అలా పెడితే జైల్లో సరిపోవు సార్. మీ వైసీపీ వాళ్ళని పెడితే కాదంటారా? పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టడానికి ప్రాపర్ కారణం చెప్తారా? లక్ష్మణ గారు ముందు మీకు నమస్కారం పెట్టాలా. అక్కడ జరిగినటువంటి ఇష్యూస్ మీరు తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరే ఆయన ఎక్స్పోజ్ చేసి పెట్టి ఆయన ఏ తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారే తప్పు చేసినారనే విధంగా తీసుకొస్తున్నారు చూడు, అందుకు మీకు పెట్టాల నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి వేదికల మీద ఏం చెప్పినారో మీకు ఐడియా ఉందా? నన్ను నమ్మండి, కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి హామీలు నేను నెరవేర్స్తానని చెప్పినాక ఎక్కడ సార్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు వర్ణించుకుంటే ఎట్లా? వాళ్ళు ఉన్నారు వర్ణించడానికి, ఇంకా వేదిక మీద కూర్చోబెట్టినారు కదా, వాళ్ళందరూ వచ్చి ఒకటి బట్టి నన్ను మాట్లాడతారు. మీరే ఇంకా వాళ్ళకి తయారు చేసి పెడితే జడ్జిగా కూర్చున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా హామీలు ఇచ్చారు. అలనాటి 1982 నుంచి ఎంతో మంది ఇచ్చారు. ఇచ్చిన హామీల్లో ఎవరు కూడా సంపూర్ణంగా నెరవేర్చిన దాఖలాలు అయితే లేవు. అది జగన్మోహన్ రెడ్డి గారే కాదు, పవన్ కళ్యాణ్ గారే కాదు. ఆ లెక్కన ఇచ్చిన రాజకీయ హామీలని నెరవేర్చడంలో జైల్లో పెట్టాలని రాజ్యాంగంలో ఉంటే చెప్పండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎమ్మడిని లోపలేసేద్దామని వాళ్ళు కూడా అంటున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు మీరు చేత కానప్పుడు చేత కాదు అని చెప్పితే శబాసనాలా, ఎందుకంటే తప్పు ఒప్పుకున్నారని ఒక్కటే. రెండోది మీరు చేత కాకపోయి మీ మీద మేము ఎత్తి చూపిస్తున్నామన్న ఉద్దేశంలో భాగంగా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టడం, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదేం న్యాయము? మీరు స్వయంగా అక్కడ దొరికినారు కదా, 1,70,000 బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నటువంటి ఒక గోడౌన్ దొరికితే దాన్ని ప్రజలకు సంబంధించిన వ్యవహారం, అది ప్రజలతో అయితే చనిపోతున్నారు. 450 మంది చనిపోయినారు. చనిపోయినటువంటి కుటుంబాలు నాశనం అయిపోతాయి. నాశనమైన కుటుంబాలు మీరు మాట్లాడే పరిస్థితులు లేరు. వాడు మీ పార్టీకి సంబంధించినటువంటి బీఫారం మీద పోటీ చేసినటువంటి వ్యక్తిని మీరు కనీసం అరెస్ట్ చేయకపోతే ఎంతకన్నా నేరము, ఘోరము, పాపము ఎక్కడన్నా ఉంటుంది రాష్ట్రంలో, దేశంలో? ఇంతకన్నా పాపం చేసిన నాయకులు ఎవరన్నా ఉంటారా? అంత పాపం జరుగుతుంటే కూడా మీరు పట్టించుకోకుండా మీరు పెద్దగా సనాతన ధర్మం అని మీరు మాలేసుకొని తిరుగుతారు. అక్కడ మీ పిఠాపురంలో గోమాంసం అమ్ముతా అంటే గోమాంసం పెట్టుకుంటే విశాఖపట్నంలో టన్నులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అక్కడ కోల్డ్ స్టోరేజ్, రైతులకు సంబంధించినటువంటి పంటను కాపాడడానికి కోల్డ్ స్టోరేజ్ పెట్టరు. కానీ వీళ్ళు ఆవు మాంసాన్ని దాచిపెట్టి దాన్ని ఇతర దేశాలకు అమ్ముకొని కోట్లు సంపాదించుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు పెట్టుకుంటే ఇంకెక్కడ మీరు పరిపాలన చేస్తున్నారు? మీరెందుకు ఇలాంటి అబద్ధాలు చెప్తారు? మీరెందుకు ఇలాంటి మాలలు వేసుకుంటారు? మీరెందుకు ఇట్లా సనాతన ధర్మం అని చెప్తారు? ఇంతకన్నా దిగజారి చేసినప్పుడు ఏం చెప్పాలి? మీరే చెప్పండి. ఇది కూడా తప్పు కాదు, ఇది ఎంత కరెక్ట్ అంటే ఇంకా మేము ఒప్పుకుంటాం. లేదు, ఆ మహిళలను రేపులు చేస్తున్నారు, మహిళలను చంపుతున్నారు. మహిళలు మీ నియోజకవర్గాల్లో మీరు ప్రాతినిధ్యం వహించిన పిఠాపురంలోనే ఒక మహిళను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ భర్త తీసుకుపోయి రేప్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ పూర్తి స్థితిలో అన్ని సోషల్ మీడియాలో వచ్చే దాని గురించి కనీసం స్పందించకపోతే ఇంతకన్నా నేరము, పాపం ఇంకేముంటుందో మీరు చెప్పండి. ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో జరగలేదో చెప్పండి, ఏ గ్రామంలో జరగలేదో చెప్పండి. ఇంత దారుణాలు, దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మేము వాటిని ఎత్తి చూపిస్తున్నాం అన్న ఉద్దేశంలో భాగంగా మా పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసినప్పుడు మా పార్టీ నాయకుడుగా, మా ప్రతిపక్ష నాయకుడుగా బాధ్యత మీరు వర్ణిస్తే ఎట్లా సార్? ఎస్, మీ ఆవేశం, ఆక్రందన అర్థమైంది. మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. సమాధానం మీరు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి.
లక్ష్మీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడారు. ఆ బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, తర్వాత మీరు మాట్లాడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బయట చూద్దాం ఒకసారి. ఓకే ఓకే 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది, 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతాను. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు, అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు ఉన్నాడు, 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు, అది కూడా అందరికి ఇవ్వాల. ఇది మోసం కాదని అడుగుతా ఉన్నా. ఉచిత బస్సు ప్రయాణం అంటాడు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు ఎన్నికలప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే కొన్ని బస్సులకే, అది కొంతమందికే అని ఇప్పుడు కొత్త కొత్త రూల్స్తో పెడతా ఉన్నాడు. మోసం కాదని అడుగుతా ఉన్నాడు. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు ముగ్గురిని బొక్కలో వేయాలట చీటింగ్ కేసు పెట్టి. ఫ్రాడ్ కాదా ఇది? ఇదే వేరే వాడు ఎవడన్నా చేస్తే, ఏదన్నా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదన్నా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడన్నా ఇట్లాంటి ఫ్రాడ్ చేస్తే కన్నా. చెప్పండి, ముగ్గురిని బొక్కలో వేయాలట, మరి ఏమంటారు మీరు? సార్, మీకు ఏఎన్ఎన్ ప్రేక్షకులకి, ప్యానల్లో ఉన్న మోహన్ రెడ్డి అన్నకి నమస్కారం అన్న. బాగున్నారా? నమస్తే నమస్తే తమ్మి. ఆ, అయితే అదే సంప్రదాయం పాటించట్లే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గిన్నిస్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించినట్టున్నారు. నిడివిగా 2 గంటల 45 నిమిషాల పాటు లైవ్ ప్రసారం చేశారు. తప్పండి, తప్పండి, మీరు తప్పు చెప్తున్నారు. 2 నిమిషాలు ఎక్కువ చెప్పారు, 2 గంటల 43 నిమిషాలు మాత్రమే. సరేలేబ్బా, చెప్పని సరే, 2 నిమిషాలు ఏముందండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా విషయాల మీద చాలా స్పందించారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం అద్భుతాలు సృష్టించలేదు. ఇక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆర్థికంగా ఎట్లాగా వెనకబడింది. మనం ఒక రాజధాని నిర్మించుకోలేకపోయాము. ఆ తర్వాత కాలంలో ఆ రాజధానికి పునాదులు వేద్దాం అనుకున్న టైంలో, పెట్టుబడులు పెడదాం అనుకున్న టైంలో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి రూపాన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో అమరావతి రైతులకు ఏం చెప్పారంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే స్థలంతో పాటు నేను ఇంకొక 200 గజాలు ఎక్కువ ఇస్తానంటే అది నమ్మి అక్కడ రైతులు ఈయనకి మెజారిటీ ఇవ్వడం అయితే జరిగింది. ఏమంటే నా వాయిస్ క్లారిటీగా ఉందా? క్లారిటీగా ఉంది. ప్లీజ్ కంటిన్యూ. అయితే కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నారంటే, ప్రత్యేక హోదా తీసుకొస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, మద్యపానం పూర్తిగా నిషేధిస్తా, ఇట్లాంటి చాలా హామీలు ఇచ్చారు. మరి ఆ హామీల్లో భాగంగా ఏమి నెరవేరినాయి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. సిపిఎస్ ఇవ్వాలా, సిపిఎస్ రద్దు చేయాలా, ప్రత్యేక హోదా తీసుకురావాలా, మరి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలా, మరి మద్యపాన నియంత్రణ అన్నారు. మరి ఎలక్షన్ టైంలో మద్యపానం నిషేధం కాదు కానీ నియంత్రణ అన్నారు. మరి దానిలో భాగంగానే కల్తీ లెక్కర్ చేశారు. మరి అమరావతి రాజధాని నిర్మిస్తానని చెప్పేసి 3 రాజధానులకు కట్టుబడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, భూదందాలు చేసి, స్కాములు చేసి, మొత్తం అంతా వైసీపీ హయాంలో ఏ నాయకుడు ఏ విధంగా తిరగబడినా గానీ ఎదుటివాడు మళ్ళీ ఎదురుదాడి తగ్గట్టుగా కేసులు పెట్టి భయపెట్టే పరిస్థితికి వచ్చింది. రాష్ట్ర పరిస్థితి ఎట్లాగా అయిపోయిందంటే, గాడిన పడిపోయి అంధకారంలోకి వెళ్ళిపోయి రైతన్నలకు కూడా దేవుడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి 30 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా రాష్ట్రాన్ని
అధోగతి పాలు చేసింది చంద్రబాబు గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆయన్నే అంటారు. ఇవాళ రోజున పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రోజున అమ్మఒడి గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఇచ్చింది ఒకే ఒకరికి ఇచ్చారు. మరి ఇవాళ రోజున కోట ప్రభుత్వంలో అందరికీ ఇస్తున్నాం కదా. ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము ఇస్తున్నాం కదా. ఉచిత బస్సు అంటారా? రాష్ట్రానికి ఉచిత బస్సు పథకం అనేది తలకమించిన భారమే. కానీ పక్క రాష్ట్రాలన్నీ కూడా అట్లాగే ఉచిత బస్సు పథకం వల్ల కొంచెం ఆర్థిక భారం ఎక్కువైనా కానీ తప్పని పరిస్థితుల్లో ఇవాళ రోజున 10,000 కానీ మెట్రో డీలక్స్ అని వాటి వరకు మేము పరిమితం చేసి మేము నడిపిస్తున్నాము. సో ఇక్కడ ఇంకా వేరే పథకాల గురించి మాట్లాడతా ఏదో ముగ్గురిని కలిపి బొక్కలో వేయాలి. ఈయన మాజీ ముఖ్యమంత్రి లేకపోతే కార్యకర్త లేదంటే సాక్షాత్ ఒక పార్టీ అధ్యక్షుడో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నోరిస్తే వాళ్ళ కార్యకర్తలేమో రప్ప రప్ప అంటారు, ఈయనేమో ఏమంటే బొక్కలో వేయాలి అంటారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా చేశారు. కొన్ని లక్షల మంది ప్రజానికం ఆయన వెనకాల ఉంది. కొంత లక్షల మంది కార్యకర్తలు ఆయన్ని దిక్సూచిగా చూస్తున్నారు. ఇవాళ రోజున అవన్నీ చూసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బొక్కలేంటి? మీ దగ్గర అంత ఆధారాలు ఉంటే బయట పెట్టండి. దానికి తోడు ఎప్పుడు రాని మాటలు ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చేసరికి దత్తపుత్రుడు అని చెప్పేసి అని అంటారు. మరి మేము దత్తపుత్రులమే. మేము ఏ విధంగా దత్తపుత్రులం అంటే రాష్ట్ర ప్రజలకు మేము దత్తపుత్రులం. అందుకనే ఇవాళ రోజున మీ అరాచక పాలన, మీ ఉన్మాదతనం చూసి మేము అందుకనే ఇవాళ రోజున కూటమిని ఏర్పాటు చేసుకొని ఒక బలంగా మేము నిలబడి ఇవాళ రోజున కూటమిని మేము నిలబెట్టి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికి వెళ్ళినా కానీ 100% స్ట్రైక్ రేట్ తో ముందుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారినే పదే 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 మీరు విమర్శలు చేస్తూనే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక్క సీటు కూడా గెలిచి మీ దగ్గర లేడు ఎమ్మెల్యే అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నారు. ఇంట్లో పిల్లల్ని తిట్టారు, మా పార్టీలో ఆడపిల్లల్ని తిట్టారు, రోడ్డు మీదకి లాగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే కేసులు పెట్టారు. కానీ వాళ్ళ రోజున పరిస్థితి ఏమైంది? తారుమారు అయిపోయింది. ఎవరి కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి వాళ్ళ రోజున ఇక్కడ ఇంకోటి ఉంది. ఏదైతే ఒకటి లక్ష్మీకాంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని నెరవేర్చట్లేదు. ప్రజలకి ఇచ్చి మీరు ఎన్నో హామీలు ఇచ్చి వచ్చారు. మీరు ఆ హామీలు నెరవేర్చినందుకు జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో అన్నారు. మీరు అసలు ఆ హామీలు ఎప్పటికీ నెరవేరుస్తారు? నిజంగా నెరవేర్చే ఉద్దేశం ఉందా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు ఇది అన్నారు కానీ ఒకటైతే ఆలోచించుకోవాలి. ఆయన గతంలో ఆయన హామీల్ని లేట్గా నెరవేర్చిన మాట వాస్తవం. ఎస్ చెప్పండి ప్లీజ్. ఇక్కడ నేను అదే పూర్తి చేస్తున్నానండి. ఆది నుంచి కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వరకు వచ్చింది. ఈ తర్వాత నేను మాట్లాడితే హామీల గురించే మాట్లాడతా. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ గారిని పప్పు అన్నారు. ఇవాళ రోజున ఆయన ఐటీ మినిస్టర్ గా అయ్యారు. అసలే ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారిని, ఇంట్లో భువనేశ్వర్ గారిని లేనిపోని మాట్లాడినారు. మరి ఆయన సీఎం స్థాయిలో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గారిని పావలా అని, పెళ్లిళ్ళు అని చెప్పేసి దత్తపుత్రులని అన్నారు. ఇవాళ రోజున డిప్యూటీ సీఎం గా అయ్యారు. ఇట్లాగే చూసుకుంటే మీ కర్మ ఫలితం మీరు అనుభవించి వాళ్ళ రోజున మీరు ఒక ప్రెస్ మీట్లకి పరిమితం అయిపోవడమే కానీ మీరు అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి. అసెంబ్లీకి వస్తే ఏ క్షణాన మీకు సంబంధించిన స్కాములు ఎక్కడ బయటపడతాయో, మీరు అట్లీస్ట్ ఒక తట్ట మట్టి వేయలేని రోడ్ల గురించి ఎక్కడ ప్రశ్నిస్తారో అని ఎక్కడ అడుగుతారో విపక్ష లక్ష్మీకాంత్ గారు మీరు గమనిస్తున్నారా? ఆయన ఒక ప్రెస్ మీట్ పెడితేనే మీరు ముప్పేట దాడి చేస్తున్నారు. ఆయన శాసనసభలోకి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. మీకు ఇంకో విషయం చెప్పనా? చెప్పండి లక్ష్మీనాథ్ గారు. చెప్పండి. ఆయన ప్రెస్ మీట్ పెడితే మీరే ఇంకా డిబేట్లు పిలుస్తున్నారు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా కానీ మేము స్పందించం. ఎందుకంటే మీరు ఒకసారి నిన్న ప్రెస్ మీట్ ఒకసారి వ్యూస్ చూడండి, 500 మంది చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ పెడితే 500 మంది చూస్తున్నారు. స్క్రీన్ షాట్లు పెట్టినా అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సార్, రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు సార్. ఇక్కడ మనం వాళ్ళేదో పల్లకి మోయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పేసి వాళ్ళని ఎదురుదాడికి తగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి వినండి సార్, ఒకటి మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం ఫోన్ లైన్ లో. ఒక నిమిషం చెప్పండి. ఓకే చెప్పండి.
ఓకే, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు బివి మోహన్ రెడ్డి గారికి, లక్ష్మీనాథ్ గారికి అందరికీ ఎల్ఎం మోహన్ రెడ్డి అండి ఆయన పేరు, ఎల్ఎం మోహన్ రెడ్డి. ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారు సార్. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు మీరు వినుంటారు, ఒక పత్రికే మిత్రులుగా మీకు తెలుసు ఏంటనేది. ముగ్గురిని బొక్కలో వేయాలి, ఎందుకు బొక్కలో వేయాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. డిబేట్లో ఏం మాట్లాడారో మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, మరి లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి మీరు. సార్ ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బొక్కలో తొయ్యాలంటే ఖచ్చితంగా బొక్కలో తొయ్యమనంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు, ప్రజలకు ఏమీ అభ్యంతరం లేదు. అయితే ఆ ముగ్గురిని తోసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తోయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తోసిన తర్వాత అప్పుడు ఈ మిగిలిన అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ముందు అమలు చేస్తుంది అయినా కదా. మీరు అన్నారు ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తేలేదు. ఏంటిది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేయలేదు. 1 month లో అన్నారు. తర్వాత మద్యపానం నిషేధం చేస్తానన్నారు, చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చి అమలు జరపలేదు. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. రెండోది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేను ఏదో గేదెలు కాస్తున్నాను ఏదో నాకు తెలియదు అరెస్ట్ చేయడం అలాగా అన్నది. ఒక వ్యక్తిని ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు అరెస్ట్ చేయాలంటే దానికి ఒక చట్టం ఉండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు 1924 వరకు చీఫ్ మినిస్టర్ గా చేశారు కాబట్టి బహుశా ఆయన చట్టం చేసి ఉంటారు, ఒక జీవో కూడా తెచ్చి ఉంటారు, చట్టం చేసి ఉంటారు, ఏదో సీక్రెట్ గా పెట్టి ఉంటారు. దాన్ని బయట పెట్టండి, పెట్టి మీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయండి, ముందు ఆయన అరెస్ట్ అవ్వమానండి. మీరు పొరపాటు మాట్లాడారు. 1924 2019 వరకు అనబోయి మీరు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బహుశా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే అరెస్ట్ చేయాలనే చట్టం చేసి సీక్రెట్ గా చేసి ఉంటారు, ఏ రాష్ట్రంలో చేసి ఉంటారు, మా ఎవరో చూడకుండా. ఆ చట్టాన్ని బయట పెట్టమనండి, ఆ చట్ట ప్రకారం నేను అరెస్ట్ చేయమనండి. అలాగే ఆయన కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముందు అరెస్ట్ చేసి ఆదర్శంగా నిలబడేప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయమంటే బాగుంటుంది ఖచ్చితంగా. దానికి నాకేం అభ్యంతరం లేదు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటింగ్ విషయానికి వస్తే, ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ ని పట్టుకోవడం వల్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క ముందు ఆయన అరెస్ట్ అవ్వమనండి, అప్పుడు వీళ్ళని కూడా అడుగుదాం అరెస్ట్ అవ్వమని చెప్దాం. ప్రెస్ మీట్కి వస్తే 2 గంటల 43 నిమిషాలు మీరు అంటున్నారు, 2 గంటల 45 నిమిషాలు లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. 2 గంటలు ఏదో ఒకటి అయ్యి ఉంటది. 2 గంటల 43 నిమిషాలు మాట్లాడిన వ్యక్తి మరొక విషయం ఒక్క నిమిషం మాట్లాడితే సరిపోయింది. 3 రాజధానుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే అబ్బాయి టైం అయిపోయింది, లాభం లేదు అని వెళ్ళిపోయారు. మరి అంటే 3 రాజధానుల గురించి తను చేసిన తప్పు అని పైకి చెప్పుకోలేక తన తప్పు నొప్పుకుని ముఖం చాటేయడానికి ప్రెస్ మీట్ కంక్లూడ్ చేసేసారో లేదో నాకు తెలియదు. ఇంకా ప్రెస్ మీట్ లో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి వదులుతారో తెలియక తెలియదు కానీ ఏంటది పరకామణి చోరీ అనే చాలా చిన్న చోరీ, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధినేత, ఒక దేవుడు హుండీలో జరిగిన చోరీ చాలా చిన్న చోరీ. అంటే మరి చిన్న చోరీకి 9 నోట్ల చోరీకి 14 కోట్ల అంత ఆస్తులు ఎందుకు తీసుకున్నారో తెలియదు. మరి 9 దారులలో 72,000 ఎలాగైందో తెలియదు. రైట్. మరి చిన్న చోరీ కింద అడావర్ చేయాలన్నారు. అప్పుడు అంత చిన్న చోరీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కేసు పెట్టింది. మీరు కేసు ఎందుకు పెట్టారో తెలియదు. మీరు ఎందుకు మీ అయ్యాములు ఎందుకు రాజీ పడ్డారో తెలియదు. వీటిలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా చిన్న చోరీకి పెద్ద తగువడం అంత పద్ధతి కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రెస్ నోట్ లో పాజిటివ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, మాట్లాడదాం సార్. ఆ తర్వాత నెగిటివ్కి వెళ్దాం. హాస్పిటల్ ప్రైవేట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజీని మేము ఎంతో కష్టపడి ప్రభుత్వ సెక్టార్లో తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ సెక్టార్లోకి పంపించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేసిన ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారనేది చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. దానికి తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించాలి. నిజంగా అటువంటి జీతాలు ఇస్తే మాత్రం ప్రజల డబ్బుతో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం చాలా తప్పది. తప్పుని సరిదిద్దుకోవాలి. తప్పు లేకపోతే మాత్రం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. తర్వాత వివిధ హాస్టల్స్ లో కానీ గురుకులాల్లో కానీ విద్యార్థులు పడుతున్న పాటల్ని చాలా బాగా హైలైట్ చేశారు. వాటి మీద ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, ప్రజలకి అవసరమైతే సంజాయిషీ ఇవ్వాలి. మరొకటి ఏంటంటే కోర్టు సంతకాలు తీసుకుని ప్రజల యొక్క సమస్యల మీద గవర్నర్ గారికి రిపోర్ట్ ఇస్తానంటున్నారు. అది కూడా హర్షించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నాకు తెలుసు నేను చేపు మా గంజాయి ఆరోపణలు ఉన్నవాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఈవీఎం బద్దలు కొట్టినవాడిని ఎందుకు అరెస్ట్ చేశారు, లేదా ఏంటిది మా జోగి రమేష్ గారు ఎంత అరెస్ట్ చేశారు, ఉద్యమాలు చేశారు కానీ ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడి ఉద్యమం చేయలేదు. నాకు తెలుసు కోర్టు సంతకాలు అన్నది హర్షించదగ్గ విషయం సార్. మీరు ఏమన్నా అంటున్నారండి? కంక్లూడ్ చేయండి సార్.
అయితే ఇంకా లేదు అప్పుడే కంక్లూడ్ అంటారు, ఇంకా మొదలే పెట్టలేదు నేను. తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేశారు, ఏంటిది ఫైబర్ నెట్ స్కామ్ కానీ లేదా ఏదో మొత్తం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, మొత్తం స్కాములు అన్ని చెప్తున్నారు. మరి ఈ స్కాములు అన్ని ఉన్నప్పుడు మీరు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేశారు కదా సార్, మీరు ఏం చేశారు అంటున్నా. ఇప్పుడు మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు అక్షర్ సత్యం గారు ఒకటి మీరు తప్పుగా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన అంటే అన్నారు బొక్కలో వేయండి అని. మీరు కూడా ఏం పీకేర్ అంటారేంటి సార్? ఏం చేశారు అనొచ్చు కదా. నేను అన్నం తప్పలేదు అన్నాను కదా. ఓకే, ఆయనంటే ఆయనకి కామన్ అలవాటు అయిపోయినాయి ఆ వర్డ్స్. జైల్లో పెట్టండి అని కూడా కాదు, బొక్కలో వేయండి అంటారు. ఆయన అంటే పాపం ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చెల్లుద్ది, మీకు నాకు చెల్లదు కదా సార్, అలా అనకూడదు కదా. సార్ రాజులు ఎలాగుంటే ప్రజలు కూడా అలాగుంటారు సార్. రాజులు కూతురు లేదని కౌంటర్ ఇస్తున్నారు ప్రసాద్ గారు. మాటలు వస్తాయి నాకు. రైట్ వాళ్ళు సాంప్రదాయమైన మాటలు మాట్లాడితే నేను ప్రజలు కాబట్టి, నేను సామాన్య ప్రజలు గీతలు కాసుకుంటూ బతికి పెరిగిన వాళ్ళు కాబట్టి నాకు మంచి మాటలు నేర్చుకుంటా. ఇప్పుడు స్కాములు చేశారు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమనివారు, అది రాజశేఖర రెడ్డి గారు ఏమనివారు అంటే 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తినేశారు, అన్ని కోట్లు తినేశారు, కేసులు కూడా వేశారు. మరి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన సార్ కేసులు విత్డ్రా చేసుకున్నారు కానీ ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? ఆ తర్వాత మీకు ఎగ్నెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు బుక్లు వేశారు, చంద్రబాబు నాయుడు గారు స్కామ్లు ఎదుర్కొంటారు. మీరు బుక్లు వేశారు, మళ్ళీ మీ స్కామ్లకి ఎదుర్కొంటారు. చంద్రబాబు నాయుడు గారు బుక్లు వేశారు, మీరు బుక్లు వేసుకోవడం వాదపులు చేసుకోవడం తప్పించి మీరు ఒకరి మీద ఒకరు యాక్షన్ తీసుకున్నారా? అసలు ఎందుకు తీసుకోలేదు? మరి చంద్రబాబు నాయుడు గారు స్కామ్లు చేస్తే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు వాళ్ళ మీద? మీకు చంద్రబాబు నాయుడు గారు స్కామ్లకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నేను ఏదో ఛానల్లో చూశాను, నేను ఏదో 30 minutes ప్రోగ్రామ్ లో. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆయన కూడా ఉన్నారు, మన విజయ్ గారా సారీ, ఆయన కూడా డిబేట్ లో అటెండ్ అయ్యారు. ఏంటది టీసీఎస్ కే 99 పైసలు భూమి ఇవ్వడం పెట్టి 4 లొల్లి చేసి తీశారు వైసీపీ వాళ్ళు. అతను కట్ చేస్తే ఏదో 10 కోట్ల ఎంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండ్ ఇచ్చిందట, దానికి సంబంధించిన కంపెనీ సైలెంట్ గా ఉన్నారు. మరి ఇటువంటి ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? నేను ఎందుకు అలౌట్ చేశారు, ఇప్పుడు ఎందుకు చేయలేదు? వీటిలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మనతో ఇంకో 2 జాయిన్ అయ్యారు, మీకు అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏంటంటే ఆత్మస్థుతి, అంటే నాకు నేనే గొప్ప, పరనింద, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, అలాగే నా గవర్నమెంట్ లో నేను చాలా బాగా చేసేసాను, కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పడం, తర్వాత వెల్ఫేర్ డబ్బులు పంచేయండి అన్నం తప్పించి అసలు ఆ డబ్బులు ఎలాగ వస్తాయి, ఎక్స్పెండిచర్ ఎలా తగ్గించుకోవాలి, రెవెన్యూ ఎలా డెవలప్ చేయాలి, లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా పెంచాలి, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, పోలవరం ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక స్టీల్ ప్లాంట్ ని తప్పించి ఏమీ సజెషన్స్ ఇవ్వలేదు సార్. డెవలప్మెంట్ గురించి మాట్లాడలేదు, ఒక పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ, రాష్ట్రంలో కంపెనీస్ ఎలా రావాలి కానీ ఇటువంటివి రాకుండా డబ్బులు ఖర్చు పెట్టండి అన్న రాష్ట్ర భవిష్యత్తుకి మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పరిపాలన అంటే వెల్ఫేర్ అనుకుంటున్నారు, ఈ వైఖరిని మార్చుకోవాలని నేను భావిస్తున్నాను సార్. రైట్, మళ్ళీ మాట్లాడుతా సార్ మీతో. మనం ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వంశీకృష్ణ గారు నమస్తే అండి. వంశీకృష్ణ గారు నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి వంశీకృష్ణ గారు. ఎస్ కంటిన్యూ చేయండి సార్. ఎస్ నమస్తే సార్. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురిని, చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా లోకేష్ గారిని ఒక్కలో వేయాలి అన్నారు, అంటే జైల్లో పెట్టాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చూడాలంటారు? అదేవిధంగా ఆయన మాట్లాడినన్ని మీరు వినుంటారు, మీ రియాక్షన్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న 2 గంటల 43 నిమిషాలు మాట్లాడారు సార్. 2 గంటల 43 నిమిషాల్లో ఏ నిమిషం మాట్లాడిన దానికి మేము కౌంటర్ ఇమ్మంటారు చెప్పండి? మా దగ్గర సమాధానం ఉంది, ప్రతి నిమిషానికి మా దగ్గర సమాధానం ఉంది. పరకామణి విషయంలో చెప్పండి ముందు. పరకామణి విషయంలో అది జస్ట్ చాలా 72,000 సంబంధించింది, అది దాన్ని వేరుగా తీసుకొచ్చి కోర్టులో చేశామని చెప్పారు, దాని గురించి చెప్పండి సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి, హిందువులు అత్యంత గౌరవంగా, అత్యంత భక్తివంతంగా భావించేటటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఏదో చిన్న దొంగతనం, 72,000 రూపాయలు చిన్న దొంగతనం అని అన్నారంటే, ఆ తర్వాత
ఈ చిన్న దొంగతనం వెనకాల మరి ఆ దొంగతనం నుండి బయటికి రావడానికి అతను కట్టినటువంటి 14 కోట్ల రూపాయలు టీటీడీకి ఇచ్చినటువంటి కానీ దాని గురించి మాట్లాడతా, అండ్ ఆల్సో మరి వారి పార్టీ నాయకులు నొక్కేసినటువంటి మరికొన్ని ఆస్తుల గురించి మాట్లాడతా చాలా చిన్న దొంగతనం అని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఏదైనా దొంగతనం ఉండాలంటే ఆయనలాగా 1,00,000 కోట్లకు ఉండాలేమో అనేది నేనైతే అనుకుంటా ఉన్నా. సో చాలా తప్పు. పరకామణి గురించి ఒక కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం, ఇందులో ఒక సిఐ గారు కూడా అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారు. ఇట్లాంటి వ్యవహారం గురించి అంత చులకనగా ఒక గుడి గురించి, ఆ గుడిలో భక్తి కానుకల గురించి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి అంత చులకనగా మాట్లాడటం అనేది తీవ్రమైనటువంటి ఆక్షేపణీయం. చాలా చిన్న దొంగతనం అట. సరే, ఇక మేం చెప్పకపోయినా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, అది చిన్న దొంగతనమా పెద్ద దొంగతనమా, మహా పాపమా మహా అపరాధమా అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇకపోతే మీరు అడిగినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా 420 హామీలు ఇచ్చి నెరవేర్చినందుకు బొక్కలో పెట్టాలన్నారు. బొక్కలో పెట్టాలి. అవును సార్, ఇప్పుడు వారం రోజుల్లో నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు సార్. చేయనందుకు ఎన్ని బొక్కల్లో పెట్టాలి సార్ ఇన్ని? ఈసారి ప్రజలకు ఎన్నికలకు వెళ్లే ముందు మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించి మద్యపానం ఓట్లు అడగడానికి వెళ్తాను ప్రజల్లోకి అన్నాడు సార్. ఏం చేయాలి సార్ ఇన్ని? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు సార్. ఏం చేయాలి సార్ ఇన్ని? ఇవన్నీ ఒకటి వంశీకృష్ణ గారు ఒక మాట మీరు కంప్లీట్ చేయండి. ఇవన్నీ కూడా చేయలేదనే ప్రజలు వాళ్ళకి 11 ఇచ్చారు కాబట్టి ఆ బొక్కలో పెట్టడం కంటే ఎక్కువ శిక్ష అనుభవించారనేది ఆయన ఫీలింగ్ అయి ఉంటుంది కావచ్చు కదా సార్. ఒక విషయం సార్, ఇక్కడ ఇన్ని చేసిన వాడికి 5 సంవత్సరాలకు ఒకసారి మేము బొక్కలో పెట్టాలి కదా సార్. రోజుకు ఒకసారి బొక్కలో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారిని. అమరావతి ఇక్కడే ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు, నేను అధికారంలోకి రాగానే రైతులందరికీ 200 గజాలు ఎక్స్ట్రా ఇస్తాను, ఉన్నదానికంటే ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మాయ మాటలతో అధికారంలోకి వచ్చేసి వాళ్ళ అధికారంలోకి రాగానే రైతుల రమ్ముల్లో పోలీస్ కాళ్లతో కొట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ బొక్కలో పెట్టాలి సార్? పొయ్యి తీసి బొక్కలో పెట్టారు సార్ జనం. నేను అనేది పొయ్యి తీసి మళ్ళీ బయటికి రాకుండా బొక్కలో పెట్టారు. ఇంకా ఈయన మాటలు చెప్తున్నా కదా సార్. 2 గంటల 43 నిమిషాల్లో ప్రతి నిమిషానికి ప్రతి సెకండ్ కి మా దగ్గర కౌంటర్ ఉంది. సరే సార్, కౌంటర్ కాదు. వంశీకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడారు. అయితే మాట్లాడిన విధానం కొంతమంది నొచ్చుకుని ఉండొచ్చు, బాధ కలిగి ఉండొచ్చు. కొన్ని మీరు ఇచ్చిన హామీల్ని రానున్న రోజుల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారో మీ దగ్గర రూట్ మ్యాప్ ఉందా? ఏ రకంగా తీర్చబోతున్నారంటే ఏం చెప్తారు సార్? సార్ మేము ఇచ్చిన హామీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు సూపర్ 6 లో 1-2 పథకాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా చేసి తీరుతాం. 90% ఇప్పటికీ మేము హామీలు నెరవేర్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 85% 5 సంవత్సరాల్లో హామీలు ఎగ్గొట్టి 90% 18 నెలల్లోనే పూర్తి చేసిన మా మీద విష ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక నిన్న చూసుకుంటా ఉంటే సార్, విద్యార్థులందరికీ తల్లికి వందనం ఇచ్చారు సార్ లోకేష్ గారు. 67 లక్షల మందికి తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరం జమ చేశారు. కానీ ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి నేను అమ్మఒడి ఇస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఒక బిడ్డకే ఇచ్చి 40 లక్షల కోట్ల రూపాయలే సార్ ఇప్పటి వరకు ఇచ్చింది. కేవలం 40 లక్షల మందికే ఇచ్చాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 5 సంవత్సరాల్లో. ఆ తర్వాత తొలి ఏడాదిలోనే మేము 16,000 డిఎస్సి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు మేము ఇచ్చాం సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో 9 డిఎస్సీలు నిర్వహించి 2 లక్షల టీచర్ ఉద్యోగాలు మేము భర్తీ చేశాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? టీచర్లకి, ఉపాధ్యాయులు మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సీపై మాట తప్పాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఉపాధ్యాయులపై అక్రమ కేసులు పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో ప్రధానమైనటువంటి విషయం పెన్షన్ల గురించి మాట్లాడు సార్. 18 నెలల్లో మేము ఇచ్చినటువంటి పెన్షన్ 50,000 కోట్ల రూపాయలు సార్. 5 ఏళ్లలో పెన్షన్లు మేము ఇస్తుంది 1,70,00,000 రూపాయల పెన్షన్లు మేము ఇస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు సార్ 4 వాయిదాల్లో పెంచాడు సార్ 1000 పెంచడానికి. దానికి ప్రజలు నష్టపోయిందండి సార్ 28,000 కోట్లు సార్. ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చింది సార్ 84,000 కోట్లు ఇచ్చాడు సార్. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు పెంచినటువంటి పెన్షన్ 2,750 రూపాయలు సార్ ఆయన హయాంలో. కానీ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పెంచింది ఎంత సార్? 1,125 రూపాయలు మాత్రం సార్. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు పెంచింది. ఆ తర్వాత రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ రైతులకి ధాన్యం సేకరణలో రైతులకు జమ చేసింది ఎంత సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి 6,000 కోట్ల రూపాయలు సార్. కూటమి ప్రభుత్వం సార్ 13,000 కోట్ల రూపాయలు మేము జమ చేశాం సార్. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే సార్, మేము 48 గంటల్లో ఆ డబ్బు జమ చేశాం సార్ రైతుల ఖాతాలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి 4 నెలలు పట్టింది సార్.
ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 400కు పైగా ఉన్నటువంటి ఆత్మహత్యలు మేము జీరో సూసైడ్ రేట్ కి మేము Right, వంశీ గారు. Yes. కూడా ఆత్మహత్య వంశీ గారు. చేసుకోకూడదు. Yes, yes. ఆ ఉద్దేశంతో సార్ చెప్పనివ్వండి. లెట్ మీ కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు సమయం తక్కువ ఉంది, అన్నిటికీ నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. రైట్. ఎస్ ఎస్ ఒక 1 minute ఇవ్వండి, నాకు 1 minute ఇవ్వండి. ఎస్ ఎస్ ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 2,50,00,000 మంది ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం చేశారు సార్ కూటమి ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులు రేట్లు పెంచి నడ్డి విరిచారు సార్. ఆ తర్వాత ఇప్పటి వరకు మేము 2 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? గ్యాస్ సిలిండర్ రేట్లు ఎంత పెంచారు సార్? అవన్నీ కూడా ఆలోచించుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఆరోపణకి మా దగ్గర సమాధానం ఉంది. అవన్నీ కూడా రాజకీయంగా ఆయన పార్టీ ఉనికి కాపాడుకోవడానికి ప్రెస్ ముందుకు వచ్చేసి వాళ్ళ పార్టీ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఒక భరోసా ఏ రాజకీయ పార్టీ అన్న ఇవ్వాలి. కానీ మనం వస్తే ఇది చేద్దాం అని చెప్పాలి. కానీ అవతల పార్టీ మీద మాత్రం నిందలు వేయకూడదు. మా పార్టీ మీద నిందలేస్తే మేము ఫ్యాక్ట్స్తో వస్తాం. రైట్ రైట్ వంశీ గారు. ఎస్, మళ్ళీ మాట్లాడతా సార్, మీతో కంక్లూడ్ చేద్దరు. కానీ మనం కేఎస్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. మనతో జాయిన్ అయ్యారు రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. కేఎస్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు ఏ రకంగా చూస్తారు ఒక రాజకీయ విశ్లేషకుడిగా? ఆయన చెప్పిన మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీకు కూడా నమస్తే అండి, అలాగే వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పదాన్ని జైల్లో అన్న దగ్గర ఏదో ఒక భాష మాట్లాడారు. ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన సత్యం గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం, అండ్ ఈ డిబేట్ లో అందరూ కూడా దాన్ని అదే వేగంగా మాట్లాడడం నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. అది వద్దు కూడా. మనం కూడా అందరిలాగా మాట్లాడుతూ కూర్చుని వాళ్ళు మాట్లాడిన భాష మనం మాట్లాడాలంటే కుదరదు. మీరు జర్నలిస్ట్ అయిన కూడా మీరు కూడా అలా దాన్ని ఉచ్చరించడం, అందులో మీరు మాల్లో కూడా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ ఫేర్ ఆన్ యువర్ పార్ట్. ఏం చేయమంటారు? ఇలా మాట్లాడకూడదని చెప్పటాకే మేము దాన్ని టైటిల్గా పెట్టాల్సి వచ్చింది. అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. మీరు ఎప్పుడైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి? నేను చెప్తుంది అదే. ఆ పదాన్ని సార్, ఈ రోజున మేము ఇలా మాట్లాడటానికి మేము స్వామి మీరేనా నేనేనా ఆ పదాన్ని మనం అలా ఉచ్చరించడానికి బాగోలేదు. కానీ ఆ ఉచ్చరించిన పదం కరెక్ట్ కాదని తెలియచెప్పడానికే దాన్ని మేము యూజ్ చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు, అన్యదా భావించొద్దు ప్లీజ్. అది కూడా నేను చెప్తుంది అదే. మనం దాన్ని ఉచ్చరించకుండా ఆ పదం అలా ఉచ్చరించకూడదు, నేను ఉచ్చరించట్లేదని చెప్తే సరిపోతుంది. ఓకే, కమింగ్ టు ది టాపిక్. నేను వంశీ గారికి వచ్చిన డేటా చెప్తాను. 2014 నుంచి 19 అంటే 22 దాకా ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. దాని ప్రకారం 7,732 ఫార్మర్స్ సోఫార్ సూసైడ్ చేసుకున్నారు. 14 నుంచి 19, 19 నుంచి 24 చూసుకుంటే ఓవరాల్ గా 7,022 దాకా. 23-24 డేటా ఇంకా రాలేదు. ఆల్మోస్ట్ 7,732 అగ్రిగేట్ న మనం చూసుకోవాలంటే 800 దగ్గర ఒక సంవత్సరంకి అనూహ్యంగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మీ పరంగా మీరు దాన్ని ప్రివెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నందుకు కృతజ్ఞతలు. అలాగే ఏ ప్రభుత్వం అయినా ప్రివెంట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఎంచుకోవడం బాధ్యత. ఇవాళ మీరు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో ఏవైతే ఉన్నాయి అన్న దగ్గర ఇవాళ నాకు వంశీ గారిని చూస్తే గర్వంగా ఉంది. ఎందుకంటే ఏ నిమిషంకైనా నేను సమాధానం చెప్తాను అన్న దగ్గర నాకు తెలిసి ఫస్ట్ రియాక్ట్ అయిన వరలరామయ్య గారి ప్రెస్ మీట్ కనుక మీరు అత్యంతం గమనించగలిగితే ఆయన ముఖ కవలికలు, ఆయన భావజాలం అండ్ ముఖ్యంగా ఆయన హ్యాండ్స్ ఫోల్డింగ్ విషయం, ఆయన బాడీ లాంగ్వేజ్, వీటి మీద ఎక్కువగా మాట్లాడారు ఆయన. తప్ప ఏ పాయింట్ కి పాయింట్ బ్లాంక్ లో ఆన్సర్ అయితే నాకు అక్కడి నుంచి కనబడలేదు ఫస్ట్ ప్రెస్ మీట్. మరి రేపు ఎప్పుడు మరి ఇవాళ కానీ మళ్ళీ వంశీ గారు లాంటి వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి పెద్దానికి సమాధానం ఇస్తే మేము కూడా దాని మీద కూడా విశ్లేషించడానికి సిద్ధంగా. ఓవరాల్ గా పరకామణి సేవ అన్న దాని మీద మీరు ఎంఫసైజ్ చేస్తే ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మళ్ళీ రిట్రీట్ చేస్తా. 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా విభజిత రాష్ట్రంలో తిరుమల మన సన్నిధానంలోనే ఉంది. 19 నుంచి 24 దాకా లేదా 14 నుంచి 24 దాకా 10 సంవత్సరాల టెన్యూర్ లో పరకామణి సేవలో వాడు పెద్ద జీయర్ దగ్గర రామకృష్ణ గారు పెద్ద జీయర్ దగ్గర పనిచేస్తున్న ఆ వెధవ చేసిన దొంగతనం ఎస్టాబ్లిష్ అయింది. వాడిది ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు 23వ సంవత్సరంలోనూ అనుకుంటాను. దానికి పర్యవసానంగా అతను గౌరవ న్యాయస్థానంలోను, గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ 389 అండ్ 379, 381 పోలీస్ స్టేషన్ నెంబర్ 2 తిరుమలలో కట్టి గౌరవ న్యాయస్థానం జైల్లో పెట్టించిన తర్వాత లోక్ అదాలత్ కి గౌరవ న్యాయస్థానమే ఇచ్చేసింది. కానీ ఇవాళ హైకోర్టు పర్వ్యూలో దాని పర్యవేక్షణలో మళ్ళీ కేసును రీఇన్స్టేట్ చేసి ఒక అపాయింటెడ్ ఆఫీసర్గా ఒక సీల్డ్ కవర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అడిగింది. సీల్డ్ కవర్లు ఏముందో మనకి ఇంకా తెలియదు. బయటికి రేపు గౌరవ న్యాయస్థానం చెప్పేదాకా దాని మీద మనం ఏది పడితే అది మాట్లాడడం ఎంతవరకు. తర్వాత అతనికి సంబంధించిన ఆస్తులు జప్తు లేదంటే తిరిగి అతను స్వచ్ఛందంగా టీటీడీకి ఇచ్చింది. ఏదైనా 14 కోట్ల విలువ ఆస్తి అయితే తిరుమలకు వచ్చింది.
వాటి టెన్యూర్ లో 14 కోట్లు సంపాదించాడు, 10 కోట్లు సంపాదించాడు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎవ్రీ ఇయర్ ఒక ఐటీ రిటర్న్స్ మనకి సబ్మిట్ చేసి ఆయన తన ఆస్తులు డిక్లేర్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా స్వామి గారు మీకు తెలుసు ఆయన ఆస్తి జూబిలీస్ లో ఉన్న ఇంటి విలువ ఆయనకి 1990లో వచ్చిన 80-90 మధ్యలో వచ్చిన ఆస్తి విలువని ఈ రోజు కూడా ప్రస్ఫుటిస్తుంది. అలాగే ఇతని ఆస్తి ఇవాళ 14 కోట్ల విలువ ఉన్నది స్వామివారి సన్నిధిలోకి వచ్చిన తర్వాత అది ఏ విధంగా అన్నది గౌరవ న్యాయస్థానం ఇవాళ కూడా మీరు కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే ఇవాళ ఇంప్లీట్ అవడానికి కానీ లేదంటే ఏ విధంగా సిఐడి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చిందో లేకపోతే దీనికి సంబంధించిన ఆస్తులు ఏ విధంగా రిజిస్టర్ ఆఫీస్ లో చేసామో ఇలాంటి వీటి మీద మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అడిగితే పక్కెళ్ళి ఆడుకో నోరు మూసుకుని ఉండని చెప్పింది గౌరవ న్యాయస్థానం. ఇవన్నీ మనం గమనించవలసిన అవసరం. మోర్ ఓవర్ ఇవాళ మనం తిరుమల దేవస్థానానికి సంబంధించిన అవసరంలో నిన్న ఎస్టాబ్లిష్ చేసిన ఏవైతే ఉంటాయో, ఒకటి నాకు తెలిసి తిరుమల దేవస్థానంలో ప్రైవేట్ బ్యాంకుల్లో 10% పెట్టకూడదు. దాని దగ్గర ఎస్ బ్యాంక్ ఎంత దయనీయంగా షేర్ మార్కెట్ కోడ్ అవుతుంది వాళ్ళు చూసుకోమనండి. దాంట్లో 1300 కోట్ల పైచీలకు డిపాజిట్లు ఉన్నది వీళ్ళు తృణప్రాయంగా వెనక్కి తీసుకున్నారు. అదొకటి చెప్పమని చెప్పారు. మూడోది ఈ నెయ్యి విషయంలో, కల్తీ నెయ్యి విషయంలో ప్రొసీజర్ అవుది ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తిరుమల దేవస్థానంకి సంబంధించిన ప్రొసీడింగ్స్ లో డీవియేషన్స్ ఎక్కడున్నా సరే గత ప్రభుత్వంలో కూడా కంటైనర్లు వెనక్కి పంపించిన ఉదంతం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. రెగ్యులర్ టెండర్ ప్రొసీజర్ ఎవ్రీ 6 months ఒకసారి నెయ్యి ఎవరు తక్కువ రేటుకి ఇస్తారన్న దాని మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అవే సమపాలలో నిర్వర్తిస్తున్న దగ్గర ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది అనవసరమైన అంబిగ్యూటీ డ్రైవ్ అవుతుంది. ఇది కూడా ఇంకా కోర్టు పర్వ్యూలో ఉంది, సిట్ అధికారుల పర్యవేక్షణలో ఉంది. గౌరవ సిబిఐ అండ్ సిట్ అధికారుల పర్యవేక్షణలో దాని అవుట్కమ్ ఏముంటుంది మన దగ్గర. వ్యక్తిగత ప్రస్తావన త్రిపాఠి గారి గురించి కానీ అలాగే కృష్ణయ్య గారికి బంధువర్గంకి సంబంధించిన సిట్ అధికారుల ప్రస్తావన ఆక్షేపణీయం. ఆయన ఇంకొక సింగులర్ మాట్లాడారు, నాకు ఇందాక వంశీ గారు డిబేట్ లో కూడా చెప్పారు. క్రోడీకరించి తక్కువగా చెప్పండి, నిడివి తక్కువగా చెప్పండి ప్లీజ్. సమయం గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి భార్యని సింగులర్ తో సంబోధించడం అది కూడా ఆక్షేపణీయం. కానీ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఆ సింగిల్ అంటే హ్యూమన్ టెండెన్సీలో ఇవాళ నేను ఇందాక కూడా విశ్లేషణలో చెప్పాను, మీడియా ఎలా తయారైందంటే అండి ఫస్ట్ మనం సింగులర్లతో స్టార్ట్ చేయడం మనమే మొదలెట్టాం. ఓ జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా, మనం దాన్ని ఎప్పుడైతే దాన్ని ఖండించట్లేదో, ఇప్పుడు దానికి ముఖ్యమంత్రి గారిని కానీ లేదా రాష్ట్రపతి గారిని కానీ గవర్నర్లు కానీ లేదా ప్రధానమంత్రి గారికి వచ్చేసరికల్లా ఏదో ఒక సింగులర్ కి యాడ్జెక్టివ్ యాడ్ చేసి మాట్లాడుతున్నారు తప్ప మిగిలిన వాళ్ళందరినీ మనం సింగులర్లతోనే పిలుస్తున్నాం. దానికి విపరీతమైన ధోరణి పెరిగి వాళ్ళ రాజకీయ నాయకుల్లో ఎలా పడితే అలా మాట్లాడడం పరిభాష అయిపోయింది. వాడుక భాషకి పరిభాషకి పర్యవసానాలు అట్ ద కాస్ట్ ఆఫ్ మీడియా త్రూగా కూడా మనం కూడా అదే పందాలో నడిస్తే నేను కూడా ఇవాళ నుంచి ఐ టేకెన్ స్టాండ్ నాట్ టు కాల్ ఎనీబడి యాజ్ అ సింగులర్. లెట్ ఇట్ బి. మన ప్రయత్నం మనం మొదలెడితే తర్వాత వ్యవస్థ ఎలా ఉంటుందన్నది మనం మాట్లాడొచ్చు. తర్వాత వ్యవస్థని మనం ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడడం ప్రతి ఒక్కరికి అనువైపోయింది. ఇంకొకటి ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కోర్టు పరిధిలో ఉన్న హైకోర్టే తన లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు విషయంలో తను పునఃపరీక్ష చేయడానికి పునర్సమీక్ష చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు నేనెవరు మీరెవరు మన స్థాయిలో ఏంటి మాట్లాడడానికి. దాని అవుట్కమ్ వచ్చిన తర్వాత పార్టీల పరంగా మాట్లాడదు లేదా వ్యవస్థల పరంగా మాట్లాడదు. అంతేకాని ఏమీ లేకుండా వ్యవస్థ ప్రతిస్పందించి పనిచేస్తున్నప్పుడు కూడా వ్యవస్థలను మనం తక్కువ చేస్తూ మాట్లాడుతుంటే ఎవరో ఒక మాజీ ముఖ్యమంత్రి గారికో లేదా ఈ ముఖ్యమంత్రి గారికో వ్యవస్థల మీద గౌరవం లేదని చెప్పి మనందరం ఎందుకు గౌరవాలు పోగొట్టుకోవాలన్నది నా ప్రశ్న. రైట్ సార్, రైట్. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఎస్ మోహన్ రెడ్డి గారు 1 minute కంక్లూడ్ చేయండి సార్. నిన్న జరిగిన ప్రెస్ మీట్ గురించి ఏమి చెప్తారు? చివరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? ఇక్కడి నుంచి అయినా ప్రెస్ మీట్ పెట్టే ఇంత బాగా మాట్లాడితే శాసనసభకు వస్తే ఇంకెంత బాగా మాట్లాడతారో అని మాట్లాడే వాళ్ళకి మరి నిజంగా వచ్చే అవకాశం ఉందంటారా? 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు 1, 2, 3 ఫోన్ లైన్ లో తీసుకున్నాను. ముగ్గురు ఒక్కొక్కరు 10 నిమిషాల పైన మాట్లాడితే 1 minute మాట్లాడితే ఎక్కడ నేను సమాధానం సార్ మీరు మాట్లాడారు, ఫస్ట్ మీకే అవకాశం ఇచ్చా, మీరు మాట్లాడారు, అదేం లేదు. అందరికీ సమానంగానే ఇచ్చా సార్. అందరికీ సమానంగా మీరు ఫస్ట్ 10 నిమిషాలు మాట్లాడారు. మాట్లాడి నేను ఆన్సర్ ఎట్లా చెప్తారు? ఆన్సర్ చెప్పేదానికి అవకాశం లేకుండా మీరు కట్టమంటే సమయం తక్కువ ఉంది. నెక్స్ట్ నుంచి పని చేద్దాం. ఈసారి ప్యానెల్ లో కొంచెం ఎక్కువ మంది ఉంటే 1/2 గంట ఎక్స్టెన్షన్ చేసేటట్టుగా నెక్స్ట్ పర్మిషన్ తీసుకుందాం. మీరు దానికి విజయమాకండి. వాళ్ళకి ఇప్పుడు అందరికీ సమానంగానే ఇచ్చాను సార్. మీరు సింహం సింగిల్ సార్. మీరు 1 నిమిషం మాట్లాడినా మీరు బాగా చెప్పగలరు. మీరు సింహం సింగిల్ గా ఉన్నప్పుడల్లా మీరు ఒక్కరే అవుతారు. అక్కడికి మీకోసం సపోర్ట్ గా కేఎస్ ప్రసాద్ గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టాను. ఆన్సర్ ఇకపోతే నేను నవలపాలైన మాత్రం నేను ఫీల్ అవుతాను. సపోర్ట్ గా ప్రసాద్ గారిని పిలిచారని కాన్సెప్ట్ అయితే సత్యం గారిని వీళ్ళకి సపోర్ట్ గా పిలుచుకుంటారా? అదే మీరు జర్నలిస్టే కదా మాట్లాడుతున్నారు. మమ్మల్ని ఇచ్చినప్పుడు ఇంటెన్షనల్ గా నేను హ్యూమిలేట్ చేద్దాం అని పిలుస్తారా? లేదు అట్లా అని కాదు, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశం కానప్పుడు ఎందుకు మాట్లాడారు?
ప్రసాద్ గారు లక్ష్మణ్ సత్యం గారు వచ్చి direct గా అడ్డంగా మాట్లాడుతున్నారు. ఒక్క మాట నా మాట అసలు అర్థం వినండి. కాదు, concept. మీరు ఇంకోటిగా ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాజిటివ్ చేశారో దాని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక్కడిగా ఫీల్ అవుతున్నారని ఆయన ఫ్రెండ్గా మిమ్మల్ని పిలిచాను కానీ నా ఇంటెన్షన్ అది కాదు. మీకు అర్థమైందా? కాదు ఇందులో నాకు ప్యానల్ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్సే. నేను వంశీ చాలా ఫ్రెండ్స్. కూడా ఎన్ని మాట్లాడినా కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సేవల గురించి మాట్లాడతారు కానీ ఆయన ఉన్న నెగిటివ్ కొనలు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గా పిలిచినప్పుడు ఆయన మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పిలిచినప్పుడు వైఎస్ఆర్సీపీ వెర్షన్ ఆయనతో వినండి. వింటున్నాం కాబట్టే కదా ఇచ్చింది. కానీ ఆయన ఏం ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ముగ్గురు ఉన్నారని ఫీల్ అవుతున్నారు. అలా ఏం కాదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమాధానం చెప్పాలని చెప్తున్నాడు ఆయన. మీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాజిటివ్ చెప్పడానికి మీతో ఆయన కూడా ఉన్నారని చెప్పాను కానీ మీరు వైసీపీ నేత నేను మాట్లాడలేదు. నా ఇంటెన్షన్ అది కాదు. పిలిచినప్పుడు పాజిటివ్స్ ఎందుకు చెప్తున్నావు? అనవసరంగా నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ చెప్తా ఉంటారు కాబట్టి మీకు ఆయన ఉన్నారని చెప్పా. నా ఉద్దేశం అది. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒక మాట వినాలి. మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాట వినాలి. ఉన్న వాళ్ళల్లో అందరికీ సమానంగానే ఇస్తాం. మీకు ఎక్కువ వాళ్ళకి తక్కువ ఇవ్వం. ఈ పాటికి మీరు చెప్పదలుచుకుని చెప్పేవాళ్ళు లేనిపోయిందంతా ఇప్పుడు ఈ 3 నిమిషాలు మీరు స్టార్ట్ చేశారు. ఎస్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ముగ్గురు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల్సింది ఉంది ఎస్ సార్. వాళ్ళు ముగ్గురు కూటమిగా ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు మాట్లాడతారు సార్. మీరు సింగిల్ గా ఉన్నారు. మాట్లాడి కంక్లూడ్ చేయండి. ఇప్పుడు నీతుల గురించి హామీల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చినారో ఎవరు ఏమేమి హామీలు ఇచ్చినారో 2014 నుండి 19 వరకు వీళ్ళు జరిగినటువంటి హామీలు ఎన్ని ఇచ్చినారు. 14కు ముందు వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర అక్కడే వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసం ఇచ్చి ఆ ఉపన్యాసంలో మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు వీళ్ళ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళు ఇవ్వలేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదని చెప్పి దాన్ని పదే మాట్లాడుతున్నారు. సిపిఎస్ అన్నారు. సిపిఎస్ కు బదులు జగన్మోహన్ రెడ్డి గారు జిపిఎస్ తెచ్చినారు. మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం మీలాగా 1,70,000 బెల్ట్ షాపులు పెట్టి రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి మీరు నకిలీ మద్యాన్ని పెట్టి జనాలకు తోలి జనాలు నాశనం చేస్తున్నారనే ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు లేకుండానే 2,000 షాపులు రద్దు చేసి 42,000 బెల్ట్ షాపులు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రద్దు చేసి రాష్ట్రాల్లో గ్రామాల్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ కి అడ్డొచ్చాను. సమయం తక్కువ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విధానం కరెక్టా కాదా దాన్ని చెప్పండి. అందరూ కూడా 1 minute లోనే కంక్లూడ్ చేస్తారు ప్లీజ్. ఇవాళ సమయం తక్కువ ఉంది. రైట్. వంశీ గారు 2:20 నిమిషాల 2:30 నిమిషాలకు ఆన్సర్ చెప్తున్నారు. ఫస్ట్ మీరే మాట్లాడారు కదా సార్. మీరే మాట్లాడారు కదా. అట్లా కాదు, అది కాదు. మీరు చెప్పి ఆగండి సార్. మీరు ఎందుకు మధ్యలో కల్పించుకుంటారు? ఎత్తిపోతా టైం అంతా. వంశీ గారు మాట్లాడింది నేను ఆన్సర్ చెప్తానని వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఆన్సర్ కు చెప్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రాజకీయాల్లో మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి దానికి ఆన్సర్ చెప్పగలిగే శక్తి నాకుంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల గురించి మాట్లాడితే కరెంట్ ఛార్జీలు తగ్గించమని చెప్పి ధర్నా చేసి వాళ్ళ కాల్పులు చెప్పినారు. కాటన్ రైతులు రేటు తగ్గిపోయినాయా మేము ఆ ఇబ్బందులు పడుతున్నామని చెప్పి కాల్దారిలో రైతులు ధర్నా చేసి లాఠీ చార్జీలు చేసి కాళ్ళు చేతులు ఇచ్చినారు. మహిళలు అంగన్వాడీ మహిళలు వచ్చి అయ్యా మాకు ఛార్జీలు పెంచండి అంటే వాళ్ళని గుర్రాలతో తొక్కిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆయన స్వయంగా ఓటుకున్నట్టు కేసులు ఆయన స్వయంగా దొరికినటువంటి పెద్ద మనిషి ఆయన గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాడెవరో ఈయన చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి వాడు దొరికితే అదేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకొని బయట పెట్టించినారు. మీరు అది దాన్ని వెనుకేసుకొని సొమ్ము చేసుకున్నారు. మీరు సొమ్ము చేసుకొని మీరు ఇచ్చినటువంటి ఎంప్లాయ్ అతను మీ సొమ్ము చేసుకొని మీరు పెద్ద డెవలప్ చేసుకున్నటువంటి వ్యక్తులు మీరైతే జగన్మోహన్ రెడ్డి గారు బయట తెచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత తగ్గకూడదనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పెడితే మీరు ఆయన మర్చిపోతారు. 16,000 ఉద్యోగాలు ఇచ్చిన మీరు ఆమె సంఖ్యలు గుద్దుకుంటే 1,30,000 ఉద్యోగాలు ఒకే జీవోకు ఒకే నోటిఫికేషన్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఫిలప్ చేస్తే తర్వాత 56,000 గవర్నమెంట్ మోహన్ రెడ్డి గారు మధ్యలోకి వచ్చి మంచినీళ్ళు తాకండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది మోహన్ రెడ్డి గారు కాస్త మంచినీళ్ళు తాకండి. మరి మీరు కామాలు అన్ని కామాలే ఫుల్ స్టాప్ పెట్టండి. మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాలకు దగ్గరగా ఉండి అయ్యో బాబోయ్ మోహన్ రెడ్డి గారు మీ అప్రతిహాసంగా మీరు మాట్లాడగలరని మాకు అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఇంతవరకు మీకు సొంత హామీ లేదు, సొంత పథకం లేదు. రైట్. 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం సార్. మాట్లాడండి. 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ మీరు కూడా మాట్లాడండి. అందరూ మాట్లాడతారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పోలికెత్తారు. ఆయన మన మాట ఇంట్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని వచ్చినటువంటి మీరు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి పాతాలను తొక్కేసినాం, మేము 11 చేసినామంటే మీరు ముగ్గురు కలిసిన జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్లు వచ్చినాయని మర్చిపోతే మీరు రేపు వచ్చే ఎన్నికల్లో మీరు ఏ స్థాయి పడిపోతారో మీరు అది గుర్తు పెట్టుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు దాడులు దౌర్జన్యాలు చేసి అక్రమ కేసులు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే దాన్ని కూడా మీరు ఏడ్చుకుంటా కూర్చుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి వచ్చాక మీకు నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి టైం గారు, కాబట్టి సార్, జగన్మోహన్ రెడ్డి అదే గారిని మా నిద్ర కోసం పాపం ఆయన అసెంబ్లీకి రావట్లా. మీకు తమ్ముంటే ధైర్యం ఉంటే మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ స్పీకర్ గారు చెప్పమని టైం ఇస్తామని చెప్పి మీ మెసేజ్ వచ్చి అసెంబ్లీలో చూపించాడు జగన్మోహన్ రెడ్డి తడాకెందో. గురుగారు, మీరు కాలేజీల్లో సార్ మోహన్ రెడ్డి గారు కాలేజీలో పోతే సరిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మిమ్మల్ని చూస్తే భయం. వక్తృత్వ పోటీల్లో నెంబర్ 1 గా ఉండేవాళ్ళ మీరు కాలేజీల్లో. మోహన్ రెడ్డి గారు అయ్యా, మోహన్ రెడ్డి గారు మీ వాగ్దాటి బయట మాట్లాడుకుంటారు. మోహన్ రెడ్డి గారు కాలేజీలో ఉండగా వక్తృత్వ పోటీలు పెడితే మీరే నెంబర్ 1 చెప్పండి, నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. ఇప్పుడు నాకు మీరు మాట్లాడిన ఏమి సార్ ముగ్గురు ఇచ్చినప్పుడు నేను ఆన్సర్ చెప్పాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీరు ఇక్కడ ఒకటి ఫీల్ అయ్యారు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తే బాగుండేది. ముందు మీకు ఇవ్వటం వల్ల మీకు మాట్లాడినట్టు తెలవట్లా. ఫస్ట్ 15 మినిట్లు 15 నిమిషాలు మీరే మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు అన్ని తప్పులు చేసినటువంటి వ్యక్తులే మాట్లాడితే మేము ఏ తప్పు చేయడంలో అనిపించుకొని ఇంట్లో కూర్చోవాలంటే ఈ డిబేట్ ఎందుకు వచ్చినారా స్వామి అనిపిదా నాకు. అంత తప్పు చేసిన వాళ్ళే మమ్మల్ని ఇంతగా తిడితే మేము ఏ తప్పు చేయని వాళ్ళకి శిక్షలు అనుభవించాలంటే రైట్ మోహన్ రెడ్డి గారు, ఎస్ మీ యొక్క ఆవేదన ఆక్రందన అర్థమైంది. ఏ తప్పు చేయలేదని, మీరు ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందని మీరు పునరుద్ఘాటిస్తున్నారు, మాకు అర్థమైంది. ఎస్ 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 లక్ష్మీకాంత్ గారు, ఎస్ సార్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు మళ్ళీ ముగ్గురు కంక్లూడ్ చేయాలి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆయన ఏమో అద్భుతం సార్, వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అద్భుతాలు చేయలేదు ఆయన పాలనలో. ఇవాళ రోజున వచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఇవాళ రోజున చూసుకుంటా ఉండంటే రాష్ట్రం మంచి సమగ్రతతో మంచి పారదర్శకతతో కూటమి ప్రభుత్వం అయితే చేసుకుంటూ వెళ్తుంది. దానిలో భాగంగానే ఇచ్చే పథకాల విషయంలో గానీ ఇవాళ రోజున మీరు చూసుకుంటే గిరిపుత్తుల దగ్గర నుంచి లేదంటే అటు పక్కన గిరిజన ప్రాంతాల దగ్గర నుంచి ఇక్కడ పల్లెపాటి నుంచి పల్లె పండుగల వరకు కూడా ఎటువంటి కార్యక్రమాలు వినూతంగా చేస్తున్నాం. లోకేష్ గారు లాంటి వ్యక్తి మేము ఇవాళ రోజున డ్రెస్ కూడా వద్దని చెప్పేసి ఒక వినూత్నంగా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అట్లాంటిది పెట్టుబడులు రాష్ట్రానికి రావాలనే ఉద్దేశం మీద ఇవాళ రోజున సమ్మిట్లు పెట్టుకుంటున్నాం. అంతేగాని ఇవాళ హామీలు ఇవ్వట్లేదు, అంతేగాని కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, అంతేగాని చంద్రబాబు గారిని లేదంటే లోకేష్ గారిని అది పవన్ కళ్యాణ్ గారిని బొక్కలో పెట్టాలి, వీళ్ళు 420లు. అసలు నిజమైన 420 ఎవరు సార్? అసలు జగన్మోహన్ రెడ్డి కదండి. జగన్మోహన్ రెడ్డి గారిని కదా జైల్లో పెట్టాల్సింది. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ వర్డ్స్ చెప్పండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ వర్డ్స్ చెప్పండి. కంక్లూజన్ వర్డ్స్ చెప్పండి. కాదండి, సమయం అయిపోయింది. కంక్లూడ్ వర్డ్స్ నిన్న కూడా ఇది చిన్న విషయము సార్, పరకామణి కేసులో చిన్న విషయం రవికుమార్ చిన్న దొంగతనం చేశాడంటే అంటే ఈయనలాగా 1,00,000 కోట్లు దొంగతనం చేయాలా? అంతేగాని ఒక నేరస్తుడికి ఈయన మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాలేదే. మీరంటే 10 లక్షల కోట్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు ఆరోపణ చేస్తే మీ సిబిఐ నిరూపించలేకపోయింది కదా. మీ సిబిఐ నిరూపించలేకపోయింది కదా 1,00,000 కోట్లది. మీరు 10 లక్షల కోట్లు చేసి దాచిపెట్టుకుని మీరు మస్తు వేసుకొని పోతున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నాకు 4 లక్షల కోట్లు ఆస్తి ఉందని ఆయన చెప్పినాడు. ఆయన భార్య పురంధేశ్వరి గారు భువనేశ్వరి గారు చెప్పారు కదా. అంతేగాని వాళ్ళ రోజున 11 ఈడీ కేసులు పెట్టుకొని కింద కేసులు పెట్టుకొని మళ్ళీ మేము వెళ్ళట్లేదు, మేము ఇష్టం వచ్చిన మీ కష్టంతో పెట్టుకున్నారు, మీరు అక్కస్తో పెట్టుకున్నారు, మీరు కోపంతో పెట్టుకున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి తట్టుకోలేక పెట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి మీరు భరించలేక ఆయన మీద అక్రమ కేసులు పెట్టారు. మీకు అక్రమ కేసులు పెట్టి ఆయన ఏదో విధంగా అపాస్పాలు చేయాలని ఆ ఉద్దేశంలో మీరు పెట్టారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో దొరకడని జనం ఆయన అక్రమ కేసులు గుర్తించాలని సర్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం మీద మాట్లాడేదన్నా మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి ఫస్ట్ మీరు పోరాడండి. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీరు ప్రజలు తప్పించుకొని హైదరాబాద్ ఒకరు, బెంగళూరు ఒకరు, చెన్నై ఒకరు పోతున్నారు. మేము రోజు జనంలోనే ఉన్నాం సార్. గురుగారు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ మోహన్ రెడ్డి గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు మీరు ఫాస్ట్ గా మాట్లాడద్దు సార్. మోహన్ రెడ్డి గారు మీరు ఫాస్ట్ గా మాట్లాడితే బెంగళూరు అని మీ నాయకుడు వెళ్ళే పేరు చెప్పేశారు గబాల్ని. మరి
ఫాస్ట్ గా మాట్లాడితే అలాగే తప్పులు దొరుకుతాయి మీ ఒకసారి. నాయకుడే పవన్ కళ్యాణ్ గారు బెంగళూరు పోయిండేది, ఏ Right. రాష్ట్రంలో కాదు ఉండేది, బెంగళూరులో పోయి పరిపాలన చేయడం సో మొత్తం ఇక్కడ బెంగళూరులో ఎక్కువ వెళ్ళేది. ముఖ్యమంత్రి రైట్ సార్. ఏదేమైనా సమయం తక్కువ ఉంది కాబట్టి అనిదా భావించొద్దు మీ ఇద్దరు. నెక్స్ట్ వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్. వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ సార్ కంక్లూడ్. ఒక్క నిమిషం మ్యూట్ పెడతాం. ఒక్క నిమిషం సార్. లక్ష్మీకాంత్ గారు మీరు చెప్పింది అర్థమైంది, సమయం తక్కువ ఉంది. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్, వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ నిన్న మార్నింగ్ షోకి మొదలై మ్యాట్నీ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ నడిచింది చక్కగా. మరి 11 గంటలకు మొదలయ్యి 2 గంటల 30 నిమిషాలకు ఏమో అయిపోయినటువంటి మార్నింగ్ షో అయిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నంత మాత్రాన రాష్ట్రం ఎలా ఉందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక బొక్కలో పెట్టాలి, వాడెవడు వీడెవడు ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడటం, మా అధినేత చంద్రబాబు నాయుడు గారి భార్యను ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడటం, ఇవన్నీ కూడా కేఎస్ ప్రసాద్ గారు ఆల్రెడీ వివరించారు. ఆయన కూడా ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు. ఇక నుంచి ఎప్పుడు కూడా ఆయన కూడా సింగులర్ గా ఎవరిని మాట్లాడనన్నారు. నేను కూడా ఆయన ఫాలో అవుతాను. చాలా మంచి నిజంగా ఏఎన్ఎన్ ఛానల్ ద్వారా కేఎస్ ప్రసాద్ గారు నోట ఇలా వచ్చి అందరం కూడా ఎస్ సార్ ఒక్క మాట ఏఎన్ఎన్ ఛానల్లో డిబేట్ ద్వారా ఒక్కొక్కరు నోటితో మంచి మాటలు వచ్చి ఈ రోజు నుంచి అందరం కూడా మంచి వాతావరణంలో వెళ్ళటం కేఎస్ ప్రసాద్ గారు అంకురార్పణ చేసినందుకు మీరు ఓకే చెప్పినందుకు మాకు కూడా హ్యాపీగా ఉంది. ఎస్ మరి ఇదే ఇంకిత జ్ఞానాన్ని మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ కంక్లూడ్ చేస్తా ఉన్నా. లక్ష్మీనాథ్ గారు కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. అన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గురుగారు మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కదా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కేఎస్ ప్రసాద్ గారు మాట్లాడండి. ఆయనకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మాట్లాడుకుందామంటారా చెప్పండి. ప్రసాద్ గారు వంశీ గారు ఆగండి ప్లీజ్. సార్ మోహన్ రెడ్డి గారు జరిగిపోయిన దాన్ని వదిలేయండి అక్కడికి. స్టార్ట్ చేసిన వాళ్ళు ముందు మీరు భాషలో మీ లోకేష్ గారు ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి. మీరు తీసుకోండి సార్. ప్రసాద్ భాషతోనే కదా మాట్లాడింది, ఆ భాషను మీరు మార్చుకుంటే మోహన్ రెడ్డి గారు అందరూ మార్చుకుంటారు. ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఇక్కడి నుంచి మన దానిలో మాట్లాడే ప్యానెల్లో అందరం కూడా గౌరవంగా మాట్లాడుకుందాం. ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేను ఒక విషయం చెప్తాను. రాజకీయ నాయకులు వాళ్ళ భాషలో వాళ్ళు మాడుతున్నప్పుడు మనం కాదు చేయవలసింది, వాళ్ళు మారాలి మారకూడదని చెప్పడానికి నేనెవరు మీరెవరు. ముందు మనలో మార్పు మొదలైతే ఆటోమేటిక్ గా డెకరం మెయింటైన్ అయితే ఇప్పుడు మీరు కూడా ఎవరిని మా ఎమ్మెల్యే గారిని పిలిచినా ఎమ్మెల్యే గారితో మాట్లాడినా గౌరవ ఎమ్మెల్యే గారు అని మాట్లాడకుండా డైరెక్ట్ గా సింగులర్ లో మాట్లాడడం ఆపారు అనుకోండి, ఆబ్వియస్లీ మంచి ఫలితాలు వస్తాయి. సో ఇక్కడ ఎవరైనా సరే ఒక డెకరం మెయింటైన్ చేయకుండా విజ్ఞత విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతున్నాయంటే ఫ్రస్ట్రేషన్ పాలిటిక్స్ చాలా ఎక్కువ అవుతుంది. ఎవరు మట్టుకాలు ఎలా పడితే అలా మాట్లాడేస్తే పని అయిపోతుంది అనుకునే చెల్లుబాటు కాలానికి చెల్లుబాటు అవుతుంది, జరగదు. ఎవరు మొదలెట్టారంటే ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు ఎవరు అతీతం కాదు. ఎవరికి ఎగ్జామ్షన్ అయితే నేను ఇవ్వలేను. అందరూ ఒకే తాటికి కట్టవలసిన వాళ్ళు, ఒకే గొంతకు కట్టవలసిన వాళ్ళు. అంచేత ఇక మీద వాళ్ళలో మార్పు వస్తుంది రాదు అన్నది నా చేతిలో లేదు. ముందు నేను మారితే తర్వాత వ్యవస్థ గురించి ఆలోచించవచ్చు. ముందు నేనే మారకుండా నేను అదే భాషలో మెయింటైన్ చేశాను అనుకోండి. అంచేత ముందు మార్పుతో నేను మొదలెట్టుకుందాం నిశ్చయించుకున్నాను. నా అదృష్టానికి కేవలం వంశీ కూడా యాక్సెప్ట్ చేశాడు, మోహన్ రెడ్డి అని గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే మోహన్ రెడ్డి సాధారణంగా ఎలా పడితే అలా ఎవరిని పడితే అలా ఎలా పడితే తెలుసు. ఎస్ కరెక్ట్, 100% కరెక్ట్. ఎస్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రోజు దాకా నాకు ఆయన కాంగ్రెస్ ప్రస్థానం నుంచి తెలిసి ఆయన చేసి ఉంటాడు తెలుసు. చాలా సార్లు గౌరవంగానే మాట్లాడతారు. ఎప్పుడో ఒకసారి తప్పితే మాక్సిమం ఆయన కంట్రోల్ తప్పరు. కేఎస్ ప్రసాద్ గారు నిన్న జరిగిన దాని గురించి ఒక 1 minute లో కంక్లూడ్ చేయండి. అలా కదా కొత్తగా వచ్చారు ఆయన జనసేన నుంచి. ఆయన పేరు ఎప్పుడు నేను మర్చిపోతూనే ఉంటాను. లక్ష్మీకాంత్ గారు కూడా ఎప్పుడైనా సరే ఆవేశాలకు గురైనా సరే సైమనం విచక్షణ కోల్పోకుండా, ఎందుకంటే నాకు అల్ల ముందే నేను జనసేన ప్రతినిధులు ఎంతమంది ఎదిగారో నాకు తెలుసు, ఏ స్థాయికి ఎదిగారో కూడా. సో వాళ్ళు ఎప్పుడు డెకరం మెయింటైన్ చేస్తారు. అది కొత్తగా మీరు అగ్రెసివ్ నోట్ తో కొంత అనుకున్న దగ్గర మనం కూడా కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్యానల్లో ఉన్న వాళ్ళు ఎవరితోనూ మనకి ఎవరికి వ్యక్తిగతాలు ఏముండవు. ఒక పార్టీని భుజాన్ని వేసుకుని మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత క్షణికావేశాలకి భావావేశాలు సర్వసాధారణం. ఎందుకంటే నాలాంటి ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ తప్పానంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఎందుకు తప్పుతారు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది, వెరీ క్లియర్. పార్టీకి ఎవడైనా ఒక మాట అంటే మోహన్ రెడ్డి అని ఒప్పుకోడు, వంశీ గారు ఒప్పుకోరు, లక్ష్మీకాంత్ గారు కూడా అంతకన్నా ఒప్పుకోరు. అంచేత వాళ్ళు వాళ్ళ పార్టీని డిఫెండ్ చేసే కార్యక్రమంలో
వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు కూడా లైన్ డెకరం మెయింటైన్ చేయకుండా ఇష్టమైన మాడితే మాత్రం పెద్దలుగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, భాష మార్చుకోండి అంతకన్నా ఇంకేం. సార్ ధన్యవాదాలండి. అండ్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు ఇందాక కూడా అడిగాను నేను, వంశీ గారు అడ్రస్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది సార్. దానికి ఏంటది, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ చేశారు. ప్రైవేటైజేషన్ చేసింది కాకుండా శాలరీస్ ఏమో ఎంప్లాయీస్ అందులో పనిచేసే శాలరీస్ ఏమో గవర్నమెంట్ ఇస్తుంది, ప్రాఫిట్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది చాలా ఘోరం అన్నారు. దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం వంశీ గారికి ఉంది. ఒకవేళ తప్పు అయితే కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వంశీ గారు ఒక మాట చెప్పండి. మీరు చెప్పింది అర్థమైంది సార్. ఒక్క నిమిషం సార్ చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే ఎంప్లాయీస్ డిఏ ఏరియర్స్ ని మీరు కంపెనీ ఏది మీరు రిటైర్ అయిన తర్వాత ఇస్తామనడం తప్పు సార్. అది కూడా సరి చేసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చెప్పారు, తప్పు చెప్తే సరి చేయండి, అది వివరణ ఇవ్వండి, లేకపోతే సరి చేయాల్సిన అవసరం ఉంది సార్. ఇంకో విషయం ఏంటంటే ఎంప్లాయీస్ జీవో విరమించబడింది డిఏది, కానీ పరిపాలన వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే కాదు. అది ఖచ్చితంగా అప్డేట్ అవ్వండి సత్యం గారు. రెండో జీవో అది ఆల్రెడీ విరమించబడింది. అది ఎంప్లాయీస్ డిఏ విషయంలో సెక్యూరిటీ విరమించబడింది. పరిపాలించిన ప్రజల ఆస్తులకి రక్షణ, వాళ్ళకి ఆస్తులు వాళ్ళే నమ్మకాన్ని కలిగించడం, ఇవన్నీ వివరంలో వైసీపీ విఫలమైంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. డెవలప్మెంట్ గురించి, ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం గురించి సూచనలు ఇవ్వండి. అవసరమైతే వెల్ఫేర్ స్కీమ్ తగ్గిందామని అన్ని పార్టీలు ముందుకు రండి. ఆ విధంగా మాట్లాడింది కానీ ఖజానాలో డబ్బులు లేకుండా ఎవరు అసలు అమ్మిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి రైట్ అండి. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు అక్షర్ సత్యం గారు. ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి వంశీకృష్ణ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ ఏఎన్ఎన్ ఛానల్లో డిబేట్ సాక్షిగా కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టడం, గౌరవంగా మాట్లాడుకోవాలి. నేను మారుతాను, ఇక్కడి నుంచి నేను కూడా ఎవరినైనా మాట్లాడేటప్పుడు గారు అనే సంబోధించే మాట్లాడతాను అని దానికి అంకురార్పణ జరగడం మనం ఆహ్వానించదగ్గ విషయం. దానికి టీడీపీ అధికార ప్రతినిధి వంశీకృష్ణ గారు కూడా నేను కూడా ఇక్కడి నుంచి అదేవిధంగా గౌరవంగా మాట్లాడటం, మిగతా ప్యానల్లో వాళ్ళందరూ కూడా మోహన్ రెడ్డి గారు కావచ్చు, లక్ష్మీకాంత్ గారు కావచ్చు, అదేవిధంగా మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్న అక్షర్ సత్యం గారు కావచ్చు, అందరూ కూడా సుముఖతను వ్యక్తం చేయడాన్ని మనం ఆహ్వానించదగ్గ విషయంగా చూసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో మరి ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే సమస్యలు అనేవి ప్రజలకు అర్థమవుతాయి. మరి దీన్ని తీసుకొచ్చినందుకు కేఎస్ ప్రసాద్ గారు ఫాలో అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా అలా ఫాలో అయితే నేను కూడా అదేవిధంగా ముందుకు వెళ్తాను, అదేవిధంగా ముందుకు నడుపుతాం ఒక యాంకర్గా. ఏదోటికి టాపిక్లోకి వస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరైతే, ఆయన మాట్లాడిన విధానం అయితే రాజకీయ విశ్లేషకులు కూడా ఆక్షేపించారు. బొక్కలో వేయటం అనే వర్డ్ని చాలా మాట్లాడకుండా ఉండాల్సింది, మాజీ ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు అని చెప్పారు. ఇక అనేక ఎలిగేషన్స్ అయితే కూటమి ప్రభుత్వం మీద చేశారు. కూటమి ప్రభుత్వం అయితే అంతే ప్రతిస్పందనగా ఘాటుగా స్పందించి ఆయన ఏం చేశారో, ఎందుకు మాట్లాడారో విశదీకరించింది. మరి జనాలైతే ఆలోచిస్తున్నారు రానున్న రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తారో, కూటమి ప్రభుత్వం ఏ రకంగా ప్రతిస్పందిస్తుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే.